బ్రహ్మాండం మీ అందరికీ శాలం. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, రాజుకు ప్రధానులు, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనూ ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారము రాజు శాస్త్రం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. దర్యావేషు పరిపాలిస్తున్న రాజ్యంలో ఉండే అనేకమైన సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు వాళ్ళందరూ కలిసి రాజుతో ఖండితమైన చట్టాన్ని, ఒక శాసనాన్ని రాయించారు. ప్రియ సహోదరి సోదరా, ఆ శాసనం ఏంటంటే 30 రోజులు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ప్రతి ఒక్కరు 30 రోజులు రాజుకు మాత్రమే మనవి చేయాలి. వాళ్ళు ఏ దేవుడికి మొక్కకూడదు. రాజుకు తప్ప వేరే ఏ మనుషుడికి వారు ఎటువంటి మనవి చేయకూడదు. ప్రియ సహోదరి సోదరా, అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ రాజ్యంలో దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు ఏం చేస్తాడండి? ప్రతిరోజు 3 దేవునికి ప్రార్థన చేసేవాడు. అయితే రాజుగారు ఈ శాసనాన్ని రాపించారు, ఈ శాసనం ఉంది అని తెలుసు కూడా దానియేలు ఏం చేస్తాడండి? రాజు శాసనాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. దానియేలు దర్యావేషు రాజు శాస్త్రానికి భయపడలేదండి. దానియేలు ఎవరికి భయపడుతున్నాడండి? దేవునికి భయపడుతున్నాడు. దేవునికి లోబడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతానంటే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము దేవునికి మొరపెట్టేవారిగా దానియేలు వలె మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దానియేలుకు తెలుసండి, ఈ శాస్త్రాన్ని కనుక పాటించకపోతే నన్ను తీసుకువెళ్ళి సింహాల బోన్లో వేస్తారు, సింహాలు నన్ను పొడిచి నన్ను తింటాయి, నేను మరణిస్తాను అని దానియేలుకు తెలుసు. కానీ దానియేలు ఏమనుకున్నానంటే, నేను సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, నేను ఆయనకు మొరపెట్టడం మానను. ఎటువంటి పరిస్థితిలో నేను ఉన్నా నా దేవునికి నేను 3 మొరపెడతాను. ఈ మనుషులకు భయపడను, ఈ మనుషుల మాటలకు నేను భయపడను, వీరు రాయించిన శాసనానికి కూడా నేను లోబడను అని దానియేలు అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు ఎంతగా అటువంటి పరిస్థితిలో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదండి. దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితిని బట్టి, ఆ పరిస్థితికి భయపడి, ఆ పరిస్థితిని బట్టి మనము దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని మనము విడిచిపెట్టే వారిగా ఉండకూడదని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మందిని మనం చూసినట్లయితే దేవుడికి ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినట్లయితే, ఏదైనా
అనారోగ్యం వచ్చినా, ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఎవరైనా శత్రువులు తరుగుతున్నా, ఏదైనా అవమాన పరిస్థితి అయినా దేవునికి మొర పెట్టలేరు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితిలో మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. దానియేలు అనుకుంటున్నాడు, ఈ మనుషుడికి మొరపెట్టినట్లయితే ఈ మనుషుడి ద్వారా నేను మనుషుడిచ్చే తాత్కాలికమైన సహాయాన్ని పొందుకోగలను, కానీ నేను దేవుడికి మొరపెట్టినట్లయితే నా దేవుడి ఇచ్చే శాశ్వతమైన సహాయాన్ని నేను పొందుకుంటాను. నా దేవుడితో ఉన్న సహవాసం నాకు ముఖ్యం. ఈ దర్యావేషు రాజుతో సహవాసం ఉన్నా ఉండకపోయినా, ఇతని సహాయాన్ని నేను పొందుకోకపోయినా, నా దేవుడితో నాకు సహవాసం అవసరం, నా దేవుడితో నేను మాట్లాడటం అవసరం, నా దేవుడిని నేను స్తుతించడం అవసరం అని దానియేలు అనుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులుగా మనం చూసినట్లయితే మనం ఎదుర్కొంటున్న అనేక ఘోరమైన పరిస్థితులను బట్టి మనం ఏం చేస్తామండి, దేవుడికి మొరపెట్టలేము, దేవునితో మాట్లాడటం కూడా ఇష్టపడలేము, దేవుని విశ్వసించడం కూడా ఆ పరిస్థితిలో మనకి కష్టతరంగా అనిపిస్తుంది. ప్రియ సహోదరి సోదరు, దానియేలు ప్రాణం పోతున్న పరిస్థితి అని దానియేలుకు తెలిసినా కూడా దానియేలు దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవునికి మొరపెట్టడం, దేవుని స్తుతించడం మానలేదు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు వలె మనము రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తాము, రోజుకు 3 సార్లు మనం తింటాం. పొద్దున్నే మనము టిఫిన్ తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం కూడా అన్నం తింటాం. ప్రియ సహోదరి సోదరా, 3 పూట్ల మనం ఖచ్చితంగా తింటాం. మన శరీరం బలంగా ఉండాలి, మనం మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి, ప్రతి పనులు మనం చేసుకోగలగాలి అని. అదేవిధంగా రోజుకి మనము 3 సార్లు ప్రార్థన చేయాలి అని దానియేలు వలె మనం అనుకుంటే, మనం తినే ఆహారం మన శరీరానికి ఎంత ముఖ్యమో, మన ఆత్మ బలంగా ఉండాలి అన్నా, మనము ఆత్మానుసారంగా నడుచుకోవాలి అన్నా మనకి ప్రార్థన అనేది అంతే ముఖ్యం. ప్రియ సహోదరి సోదరా, మనం ఆహారం తింటే ఎలా అయితే మన శరీరం బలంగా ఉంటుందో, మనం ఎలా అయితే ఆరోగ్యకరంగా ఉంటున్నామో, మన ఆత్మ బలంగా ఉండాలి అంటే, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి అంటే, తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చేయాలి అంటే మనము ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దానియేలు రోజుకు 3 మారు ప్రార్థన చేశాడండి. చాలా మంది అంటాం, మేము కూడా రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తామండి. పొద్దున టిఫిన్ తినేటప్పుడు, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు, సాయంత్రం కూర అన్నం తినేటప్పుడు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలు కాదండి, మనము ఒక క్వైట్ టైం పెట్టుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, కొంత సమయం దేవునితో గడపాలి, కొంత సమయం దేవుడితో మనం మాట్లాడేవారిగా ఉండాలి, దేవునితో మాట్లాడేవారిగా మనం ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దానియేలు గారు చూసినట్లయితే రోజు దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఏదైనా మనకి సహాయం కావాలన్నట్లయితే మనం ఏం చేస్తామండి, మన స్నేహితులను అడుగుతాం, బంధుమిత్రులను అడుగుతాం. బాగా ఆర్థికంగా కావాలి అంటే బాగా డబ్బులు ఉన్న వారి దగ్గర సహాయం అడుగుతాం. ప్రియ సహోదరి సోదరా, ఏమన్నా సలహాలు కావాలంటే అధికారులను అడుగుతాం. పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉండే వారిని మనం అడిగేవారుగా ఉంటాం. దానియేలు దర్యావేషు రాజుకు మనవి చేయలేదండి, దేవునికి మనవి చేశాడు. ప్రియ సహోదరి సోదరా, అదే పరిస్థితిలో మనం ఉన్నట్లయితే ఆ దర్యావేషు రాజుకే మనవి చేసేవారుగా అనేకులు ఉంటారు. రాజా నాకు అది కావాలి, ఆ వస్తువు కావాలి, రాజా నాకు ఈ ఉద్యోగం కావాలి, రాజా నేను అక్కడికి వెళ్ళాలి, నాకు ఈ వాహనం కావాలి, నేను ఈ పని చేయాలి, నాకు ఈ వస్తువులు కావాలి, నాకు ఇంత డబ్బులు కావాలి అని ఆ రాజుకు మనవి చేసేవారుగా ఉంటారు. దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. దేవుడికి మొరపెట్టకుండా ఆ రాజుకు మొరపెట్టేవారుగా అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు మనుషులకి నీకున్న సమస్యలను ఎంతకాలం మనుషులతో చెప్పుకుంటూ ఉంటావు?
నీకున్న సమస్యలు ఎంతకాలం మనుషులు ఇచ్చే సహాయం ద్వారా తొలగించుకోవాలని ఆశపడుతూ ఉంటావు? ఎంతకాలం నీవు మనుషుల వైపు చూస్తూ మనుషులకు నీకున్న ఘోరమైన పరిస్థితుల గురించి చెబుతూ వారి సహాయాన్ని పొందుకోవాలని, వారి ద్వారా నీవు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి బయటపడాలని ఎంతకాలం నీవు ఎదురు చూస్తూ ఉంటావని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు దర్యావేషు రాజుకి మొరపెట్టలేదండి, దేవునికే మొరపెట్టాడు. ప్రాణం పోతున్న పరిస్థితిలో కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మోకాళ్ళు వేసి అతని ఇంటి దగ్గర దేవునికి మొరపెడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడండి. మనము ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అయితే దానియేలు దేవునికి మొరపెడుతున్నాడు అని అక్కడ ఉన్న చుట్టూ ఉన్న మనుషులు చూసి ఏం చేశారండి, దానియేలుని రాజు దగ్గరకు తీసుకువెళ్ళారు. దానియేలు గురించి రాజు దగ్గర ఫిర్యాదు చేశారు. రాజా, నువ్వు చెప్పిన శాసనాన్ని దానియేలు పాటించట్లేదు రాజా. ఈ దానియేలు అతన్ని సేవిస్తున్న దేవుడికి మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు చెప్పిన శాస్త్రాన్ని దానియేలు పాటించట్లేదు కాబట్టి ఇతన్ని సింహాల బోనులో ఖచ్చితంగా వేయాలి. నీవు చేసిన శాసనం నువ్వు రద్దు చేసేవాడు కాదు కదా అని రాజుని రెచ్చగొట్టి వాళ్ళంతా ఏం చేశారండి, దానియేలును సింహాల బోనులో వేశారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు అక్కడ ఆయన దూతను పంపించి దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు ఆయన దూతను పంపించి సింహాల నోళ్లను మూసి ఏం చేశాడండి, దానియేలును రక్షించాడు. ప్రియ సహోదరి సోదరా, సింహాల బోన్లో కూడా దానియేలు కాపాడబడ్డాడు అంటే ఏంటండి దానికి కారణం? దానియేలు చేసిన ప్రార్థన. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితిలో అయినా నువ్వు కాపాడబడుతున్నావు అంటే నీవు చేసిన ప్రార్థన. దానియేలు చేసిన ప్రార్థన దానియేలును సింహాల బోన్లో నుండి కూడా కాపాడిందండి. సింహాల నుండి దానియేలు ప్రార్థన రక్షించింది. ప్రియ సహోదరి సోదరా, సింహాలు దానియేలును ఏమి చేయకుండా దానియేలు చేసిన ప్రార్థన దానియేలును రక్షించింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రోజు దానియేలు రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక మంది దానియేలు చూసి ఈయన పెద్ద భక్తిపరుడు, ఈయనే రోజుకు 3 సార్లు చేస్తాడు, ఈయనకి పని పాట ఏముండదు అని అనుకుని ఉంటారు చాలా మంది. ప్రియ సహోదరి సోదరా, రోజు అనేక మంది అతన్ని వెక్కిరించి ఉంటారు, అనేక మంది అతన్ని కించపరిచి మాట్లాడి ఉంటారు. కానీ అతడు అనుదినము చేస్తున్న ప్రార్థన అతన్ని సింహాల బోన్లో నుండి రక్షించింది. ప్రియ సహోదరి సోదరా, దానియేలు సింహాల బోన్లో వేస్తున్నప్పుడు దానియేలు ప్రార్థన చేసే పరిస్థితిలో లేడు, కానీ అతను ఒకప్పుడు చేసిన ప్రార్థనలు అతన్ని సింహాల బోనులో నుండి విడిపించింది. ప్రియ సహోదరి సోదరా, అతను ఎప్పుడో చేసిన ప్రార్థనలు అతని సింహాల బోనులో నుండి విడుదల పొందేలాగా, అతని సింహాల బోనులో నుండి రక్షించబడడానికి ఆ ప్రార్థనలు అతనికి ఉపయోగపడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో రోజుల నుండి ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో రోజుల నుండి ఉపవాసం ఉండి అనేకమైన మనుషుల కోసం, అనేకమైన అవసరతల కోసం, అనేకమైన పరిస్థితులు మన జీవితంలో మారాలని అన్నిటి కోసం మనము స్వస్థత కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉంటాం, ఇంకా చూసినట్లయితే శత్రువుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉంటాం, సోదరుల గురించి ప్రార్థన చేసేవారుగా ఉంటాం, ఉద్యోగం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, వివాహం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం, సేవలో
సేవలో ఉన్నతమైన స్థితికి మనం ఎదగాలని ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఆత్మీయమైన జీవితం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఇంకా మనం చూసినట్లయితే అనేకమైన వస్తువుల కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అనేకమైన ప్రయాణాల కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అనేకమైనవి మన జీవితంలో ఉన్నతంగా అనేకమైన వాటిలో మన జీవితంలో విజయం పొందాలని ప్రార్థన చేసేవారు అనమాట. అనేకమైన ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ ప్రార్థనలు మనం చేసినప్పుడు అవి మనం పొందుకోకపోయినా ఆయన సమయం వచ్చినప్పుడు ఆ ప్రార్థనలు ఖచ్చితంగా దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా మన జీవితంలో చేయగలిగిన శక్తివంతమైన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక ఖచ్చితంగా దేవుడు మన మొర ఆలకించి ఆయన సమయమందు మనం చేసిన ప్రార్థనకు జవాబును దయచేసి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మనల్ని విడిపిస్తానని దేవుడు వాక్యం దాని మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దానియేలు చేస్తున్న ప్రార్థనలు, ముమ్మారు దానియేలు చేసిన ప్రార్థన దానియేలును సింహాల బోన్లో నుండి రక్షించిందండి. ప్రియ సహోదరి సోదరులారా, మనం చేస్తున్న ప్రార్థనలు అనుకుంటాం రోజు ప్రార్థన చేస్తున్నాము, రోజు భక్తి చేస్తున్నాము, రోజు దేవునికి స్తుతిస్తున్నాము, దేవుడికి మొరపెడుతున్నాము, దేవుడు ఇష్టపడినట్లే జీవిస్తున్నాము. కానీ ఎటువంటి ఆశీర్వాదాన్ని మేము చూడలేకపోతున్నాం, ఎటువంటి సహాయాన్ని మేము పొందుకోలేకపోతున్నాం, ఎటువంటి అభివృద్ధిని మేము చూడలేకపోతున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ ఆయన సమయంలో మనం చేసిన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడని దానియేలు ద్వారా మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరులారా, దానియేలును సింహాల బోన్లో వేయంలోనే ఏం చేశాడండి దేవుడు? ఆయన దూతను పంపించి సింహాల బోన్లో ఉన్న దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, సింహాలు నోళ్లను దేవుడు ఆయన దూతను పంపించి మూయించాడు. ప్రియ సహోదరి సోదరులారా, దానియేలు ఏం చేస్తున్నాడండి? సింహాల బోన్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చూపిన కృపను బట్టి, దేవుడు ఇచ్చిన సహాయాన్ని బట్టి దానియేలు ఏం చేస్తాడండి? సింహాల బోన్లో దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. సింహాల బోన్లో దేవుడికి మొరపెడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎంత శ్రేష్టమైన ఉన్నతమైన ప్రార్థనాపరుడండి దానియేలు. ప్రియ సహోదరి సోదరులారా, ఇక్కడ రాజు అంటున్నాడు దానియేలు ఆ రాత్రంతా రాజుకి నిద్ర పట్టలేదు. దానియేలుని సింహాల బోన్లో వేయడానికి రాజు భయపడ్డాడు. కానీ అతను చేసిన శాసనాన్ని రద్దు చేయడం కుదరదు కాబట్టి దానియేలుని అందులో వేశాడు. సింహాల బోన్లో దానియేలును వేయడం జరిగింది. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని రాజు పిలుస్తున్నాడు. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎంత గొప్పగా రాజు అలుగుతున్నాడండి, దుఃఖ స్వరంతో అంటున్నాడండి రాజు ఈ మాట. దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడితిని గనుక దేవుడు అతని దూతను పంపించి సింహాలు నాకు హాని చేయకుండా ఆ సింహాల నోళ్లను దేవుడు మోయించాడని దానియేలు గొప్పగా చెప్పాడు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను కాబట్టి దేవుడు ఆయన దూతను పంపించి ఆ సింహాలు నాకు హాని చేయకుండా ఆ సింహాల నోళ్లను మూయించి దేవుడు నన్ను రక్షించాడని దానియేలు గొప్పగా చెప్పాడు. ప్రియ సహోదరి సోదరులారా, రాజు ఎంతో సంతోషభరితుడై ఆజ్ఞ ఇచ్చాడు దానియేలును పైకి తీయమని. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. రాజు ఏమంటున్నాడంటే, జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న దానియేలు, నీవు నిత్యము సేవించున్న దేవుడు నిన్ను రక్షించాడు కదా అని రాజులు దానియేలును అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దానియేలు ఏమన్నాడండి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషంగా ఉన్నాను కాబట్టి దేవుడు ఆయన దూతను పంపించి ఆ సింహాలు నాకు హాని చేయకుండా ఆ సింహాల నోళ్ళు మూయించి నన్ను రక్షించాలని గొప్పగా దానియేలు చెప్పగలిగాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం మొరపెడుతున్నాం దేవునికి, మనం మొరపెట్టేవారిగా ఉండాలి, మనము నిర్దోషిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరులారా,
దానియేలు ఏ పాపం చేయలేదండి. దానియేలు ఏ పాపం చేయలేదు కాబట్టే అతను ఆ సింహాల బోన్లో నుండి కాపాడబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది చూసినట్లయితే ఇష్టానుసారంగా జీవిస్తూ అనేకమైన పాపాలు చేస్తూ దేవుని మాట వినకుండా దేవుని బాధ పెడుతూ దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని చిత్తాన్ని చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతగానో ఎన్నో పాపాలు చేస్తూ దేవుని బాధ పెడుతూ ఉండి వాళ్ళు మొరపెట్టినట్లయితే దేవుడు వారి ప్రార్థన వినడండి. దేవుడు వారి ప్రార్థన వినడు. దేవుడు వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి దేవుడు వారిని విడిపించాడు. ప్రియ సహోదరి సోదరు, ఇక్కడ దానియేలుని దేవుడు విడిపించాడు అంటే అతడు నిర్దోషిగా ఉన్నాడు. అతను ఏ తప్పు చేయలేదు. అతడు దేవుడి మీద ఆధారపడినవాడు. అతని దేవుడితోనే సహవాసం కలిగిన వాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నిన్ను కాపాడాలి అన్నా, దేవుడికి నువ్వు చేసిన ప్రార్థన వినపడాలి అన్నా, దేవునికి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలి అన్నా, దేవుని జీవితంలో నెరవేర్చాలి అన్నా నీవు నిర్దోషిగా ఉండాలి. అంటే ఏ పాపం చేయకుండా, దేవుని బాధ పెట్టకుండా, దేవునికి వ్యతిరేకంగా ఏ పనులు నువ్వు చేయకుండా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్పగా పలుకుతున్నాడండి దానియేలు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టే ఈ సింహాల బోన్లో నుండి నేను కాపాడబడ్డానికి దేవుడు ఆయన దూతను పంపించి ఈ సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను దేవుడు మూయించాడు, నన్ను రక్షించాడు అన్నాడు దానియేలు. ప్రియ సహోదరి సోదరా, మనం చెప్పగలగాలి నిన్న దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చెప్పగలరా మీరు చేస్తున్న పనుల్లో దేవుడి దృష్టికి నిర్దోషిగా ఉంటున్నారా అని? ప్రియ సహోదరి సోదరా, మీరు చేస్తున్న ప్రయాణంలో దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉంటున్నారా? మీరు చేస్తున్న పరిచర్యలో దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉంటున్నారా? మీరు చేస్తున్న ప్రతి ఒక్క వ్యాపారంలో దేవుని దృష్టికి మీరు నిర్దోషులుగా ఉంటున్నారా? మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో మీరు దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉంటున్నారా? ప్రియ సహోదరి సోదరా, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని చెప్పి ఈరోజు వాక్యం మీద మాట్లాడుతాను. దానియేలు సింహాల బోన్లో కూడా కాపాడబడ్డాడు అంటే అతను కలిగి ఉన్న నిర్దోషత్వాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, నేను నిర్దోషిగా అంటే దోషం లేకుండా ఎటువంటి పాపం చేయకుండా దానియేలు ఉండాడు కాబట్టే సింహాల బోన్లో సైతము సింహాలు దానియేలు ఏమి చేయకుండా దానియేలు రక్షింపబడి కాపాడబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము మొదటిగా నిర్దోషులుగా ఉండి దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితిలో ఉన్నా మనల్ని కాపాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, మనం చేసిన ప్రార్థన మనం అడిగిన వెంటనే మనం పొందుకోకపోయినా ప్రియ సహోదరి సోదరా, ఆయన సమయమందు ఆయన చిత్త ప్రకారము మన జీవితంలో మనం చేసిన ప్రార్థనకు జవాబు మనకు పొందుకుంటాము. దేవుడిచ్చే ఉన్నతమైన సహాయాన్ని పొందుకొని మనం కలిగిన ఘోరమైన పరిస్థితిలో నుండి విడుదల పొందుకొని మనం సంతోషకరంగా జీవిస్తామని దేవుడి ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే మనము దానియేలు మీద ఫిర్యాదు చేశారు కదండి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని దానియేలు మీద ఫిర్యాదు చేసిన మనుషులందరినీ ఏం చేశాడండి ఆ రాజు, దర్యావేషు రాజు దానియేలు మీద ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరిని తీసుకువెళ్ళి అదే సింహాల బోన్లో రాజు వేపించాడు. ఆ సింహాలు ఏం చేసినాయంటే అసలు ఆ మనుషుల కింద పడక ముందే ప్రియ సహోదరి సోదరా, ఆ మనుషులే కాదండి, ఆ మనుషులతో పాటు ఆ మనుషుల వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ, కొడుకులను కూతుర్లను
తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్కరిని అందరినీ తీసుకువెళ్ళి ఆ సింహాల బోన్లో దానియేలు మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ రాజు ఏం చేశాడంటే ఆ సింహాల బోన్లో వేపించాడు. ఆ మనుషులు పడక ముందే ఏం చేస్తున్నాడండి, సింహాల పైకి ఎగిరి మరి ఆ మనుషులను తినడం మొదలుపెట్టాయి. సింహాలు ఏం చేసాయంటే వాళ్ళ ఎముకల్ని సైతం తినేసినాయి అంట సింహాలు. ఎంతో ఘోరమైన మరణాన్ని ఆ మనుషులు పొందుకున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాం. మనము దేవుని విశ్వసించేవారం, దేవునితో సహవాసం చేసేవారం, దేవునికి మొరపెట్టేవారం, దేవుని ఆరాధించేవారం, దేవుని చిత్త ప్రకారం జీవించేవారం, వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము నెరవేర్చేవారిగా ఉన్నాం. అటువంటి వారమైన మల్లను ఎవరైనా సాతాను మనుషులు ఏదైనా చేయాలి అనుకుంటే ప్రియ సహోదరి సోదరులారా, వారికి ఎటువంటి గతి పడుతుందంటే ఈ మనుషులను మనం చూస్తే వీళ్ళు ఎలా అయితే దానియేలు మీద ఫిర్యాదు చేశారో మన మీద ఫిర్యాదు చేసే వారికి కూడా దేవుడు ఖచ్చితంగా శిక్షనిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక మనం ఏ మనుషులకు మనం భయపడవసరం లేదు, ఏ మనుషుల మాటలకు మనం భయపడవసరం లేదు, ఏ మనుషులు మనల్ని శత్రువులుగా భావించి మనల్ని తరుముతున్న వారికి మనము భయపడవసరం లేదు, వారి మాటలకు మనం భయపడవసరం లేదు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఏం చేశాడండి, దానియేలు బాధ పెట్టిన వారికి ఘోరమైన శిక్షణ ఇచ్చాడు. దేవుని బిడ్డలమైన మనలను బాధ పెట్టే వారిని దేవుడు ఏం చేస్తాడండి, ఘోరంగా శిక్షిస్తాడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, దానియేలు వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదండి, కానీ వాళ్ళు ఏం చేశారండి, అన్యాయంగా దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. ప్రియ సహోదరి సోదరులారా, ప్రార్థన చేయడం అనేది తప్ప అండి, ప్రార్థన చేశాడు దానియేలు. ప్రియ సహోదరి సోదరులారా, దేవునితో మాట్లాడాడు. అతను ఏ హత్య చేయలేదండి, ఏ వ్యభిచారం చేయలేదండి, ఏ దొంగతనం చేయలేదండి, ప్రార్థన చేసినందుకు అన్యాయంగా సింహాల బోన్లో వేశారు. దేవుడు చూసి బాధపడ్డాడు. వారికి ఎటువంటి శిక్ష ఇచ్చాడండి, ఎముకలు కూడా మెగలేదు. వాళ్ళని సింహాల బోన్లో వేస్తే వాళ్ళ ఎముకలు కూడా మెరగలేదు. అటువంటి ఘోరమైన మరణాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవుని బిడ్డల జోలికి వస్తే ఎటువంటి ఘోరమైన శిక్ష వస్తుందో ఇక్కడ మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరులారా, కనుక దేవుని బిడ్డలమైన మన మీద ఎవరైనా ఎటువంటి తిరుగుబాటు చేసిన, మాటలతో ప్రవర్తనతో మనల్ని బాధ పెట్టిన, ప్రియ సహోదరి సోదరులారా, మాటలతో ప్రవర్తనతో మన బాధ పెట్టిన, మనల్ని అవమానపరిచిన, మనల్ని కించపరిచిన, మన నాశనాన్ని కోరుకున్న, మనం ఎదగకూడదు, మనకి హాని చేయాలి అనుకున్న వారిని ఘోరంగా దేవుడు శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎందుకంటే మనం దేవుని బిడ్డలము, ఆయన సేవించేవారము, ఆయన నమ్ముకున్న వాళ్ళము, ఆయనకి మొరపెట్టేవారము, ఆయన ఆరాధించేవారము, ఆయన చిత్త ప్రకారం, యేసు ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము జీవించేవారుగా ఉన్నాం. కనుక మనల్ని బాధ పెట్టేవారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ప్రియ సహోదరి సోదరులారా, రాజుగారు అంటున్నారు, నా రాజ్యంలో ఉండే సకల ప్రభుత్వముల యందు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు సమ్ముఖమున వణుకుచుండవలెను. రాజుగారు ఒక మాట అంటున్నారు, మీరు నాకు భయపడినా భయపడకపోయినా పర్వాలేదు, మాట వినకపోయినా బాధ లేదు, కానీ దానియేలు సేవిస్తున్న దేవుడికి మీరు భయపడండి, దానియేలు సేవిస్తున్న దేవునికి మీరు భయపడండి, వనకండి అని రాజు ఆజ్ఞయించాడు. రాజు ఏమంటున్నాడండి, దానియేలు సేవిస్తున్న దేవుడే జీవము గల దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, జీవము గల దేవుడు అంటే ఏంటండి, జీవము అంటే ఏంటండి, బ్రతికి ఉండడం. ప్రియ సహోదరి సోదరులారా, ఆయన జీవము గల దేవుడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆయన నిత్యము, ఆయన జీవము గల దేవుడు అంటే బ్రతికి ఉన్న దేవుడు. ఆయన ఒక బొమ్మో లేకపోతే ఒక విగ్రహమో లేకపోతే ఒక రాయో కాదండి, ఆయన
జీవము గల దేవుడు అన్నాడండి. దర్యావేషు రాజు ఒక అన్యుడు, కానీ ఆయన ఏమన్నాడండి, దానియేలు సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు, అంటే బ్రతికి ఉన్న దేవుడు. దర్యావేషు రాజు అంటున్నాడండి, ఆయనే యుగ యుగములు ఉండువాడు అని. ప్రియ సహోదరి సహోదరు, దానియేలు సేవించుచున్న దేవుడు యుగ యుగములు ఉండువాడు. యుగ యుగములు అంటే ఎల్లప్పుడు. ప్రియ సహోదరి సహోదరు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. వర్షాకాలంలోనే ఉండే దేవుడు కాదండి, ఎండాకాలంలోనే ఉండేవాడు కాదండి. ప్రియ సహోదరి సోదరా, చలికాలంలో ఉండే దేవుడు కాదండి, యుగ యుగములు ఉండే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అనేకమైన దేవుళ్ళని చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, ఈ నెలలో ఈ పండుగ ప్రకారం ఈ దేవునికి పూజించాలి, ఈ నెల ఈ పండుగ ప్రకారం ఈ దేవునికి పూజించాలి, ఇలా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దర్యావేషు రాజు అంటున్నాడు, యుగ యుగములు ఉండే దేవుడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, యుగ యుగములు ఉండే దేవుడు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్పగా ఒక అన్యుడైన రాజు దేవుణ్ణి, దానియేలు సేవించుచున్న దేవుని ఎంత గొప్పగా పొగుడుతున్నానండి. యుగ యుగములు ఉండేవాడు. మన దేవుడు ఏంటండి, యుగ యుగములు ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. దేవుని రాజ్యం అనేది ఏంటండి, ఎన్నటికి నాశనం అవదు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో మనం కట్టుకునే ఇల్లు కానీ బంగళా కానీ ఏదైనా కూడా కొంతకాలానికి ఏమవుతుందండి, అది ఇల్లు అయితే పాడైపోతుంది. ప్రియ సహోదరి సోదరా, బంగ్లా అయినా కూడా చాలా రిపేర్లు వస్తూ ఉంటాయి. ఏదైనా సరే ఈ లోకంలో మనం కట్టిన బంగ్లా కానీ ఇల్లు కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైనా కానీ కొన్ని రోజులకి అవి రిపేర్ వస్తాయి, కొన్ని మనం పడేసి మళ్ళీ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియ సహోదరి సోదరు, కానీ దేవుని రాజ్యం అనేది ఏంటంటే ఎప్పుడు నాశనం కాదు, అది నిత్యము స్థిరపరచబడి ఉంటుందని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆధిపత్యం ఎప్పుడు, ఆయన బిడ్డలమైన మన పట్ల ఆయన ఆధిపత్యము ఎప్పుడు ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, సాతాని ఆధిపత్యం మన మీద ఉండదండి, దేవుని ఆధిపత్యం మన మీద తుదమట్టుకు, అంటే మనం జీవించున్నంత కాలము ఉంటుంది. ఆయన రాజ్యానికి వెళ్ళినా కూడా ఆయన ఆధిపత్యంలోనే మనం ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్పగా దర్యావేషు రాజు అంటుందండి, అన్యుడైన రాజు దానియేలు సేవించుచున్న దేవుడు నీ, అంటే మనందరం సేవించుచున్న దేవుడిని ఏమంటున్నాడండి, దర్యావేషు రాజు అంటున్నాడు, దానియేలు సేవించుచున్న దేవుడు విడిపించువాడు, రక్షించువాడు, పరమందును భూమి మీద సూచక క్రియలు చేయువాడు, ఆయనే దానియేలు సేవించుతున్న దేవుడే అని గొప్పగా దర్యావేషు రాజు అంటున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడైన దర్యావేషు రాజు దేవుని గురించి గొప్ప వర్తమానాన్ని పలికాడండి. ఇక్కడ దేవుడి గురించి శ్రేష్టమైన మాటలని ఇక్కడ పలికాడు. ఆయన విడిపించువాడు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితిలో నుండి ఆయన విడిపించువాడు, రక్షించువాడు. భూమి మీద పరమందును భూమి మీద ఆయనే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ప్రియ సహోదరి సోదరి, మన జీవితంలో మనము ఎదుర్కొంటున్న ఘోరమైన అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థిక పరిస్థితులైనా, శత్రువులు తరుముతున్న పరిస్థితులైనా, అవమాన పరిస్థితులైనా, శోధనకరమైన పరిస్థితులైనా,
అపజయం పొందిన పరిస్థితులైనా, కృంగిపై నిరాశ నిస్పృహలో ఉండి ప్రాణం తీసుకోవాలని జీవితం మీద విరక్తి కలిగి ఉన్న పరిస్థితులైనా ఆయనే మనల్ని విడిపించేవాడు, రక్షించేవాడు. పరమందున భూమి మీద మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయవాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దానియేలు పలుకుతున్న మాటలు కాదండి ఇవి. ఒక అన్యుడు దానియేలు సేవించున్న దేవుడి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రియ సహోదరి సోదరా, ఒక అన్యుడే దేవుడి గురించి అంత గొప్పగా మాట్లాడుతుంటే, ఒక అన్యుడే దేవుడిని అంత గొప్పగా విశ్వసిస్తుంటే, మనం విశ్వాస సహవాసంలో ఉండి, విశ్వాసులు ఉండే కుటుంబంలో మనం పుట్టి, మనం ఎంతగా దేవుని గురించి మాట్లాడేవారుగా ఉండాలి, ఎంతగా దేవుని విశ్వసించేవారుగా ఉండాలి, ఎంతగా అనేక పరిస్థితుల్లో దేవుడికి మొరపెట్టేవారుగా ఉండాలి, ఎంతగా దేవుణ్ణి అనేక పరిస్థితుల్లో కూడా స్తుతించేవారుగా ఉండాలి, ఎంతగా మనము నిర్దోషులుగా జీవించేవారుగా ఉండాలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సింహాల నోటిలో నుండి ఈ దానియేలు రక్షించెను అని రాయించెను. ఈ సింహాల బోన్లో నుండి ఈ దానియేలు రక్షించిన దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్పగా దర్యావేషు రాజు అంటున్నాడండి. ఈ సింహాల బోన్లో నుండి దానియేలుని రాజుగా నేను రక్షించలేకపోయాను. అసలైతే రాజు అనే వాళ్ళు ఏం చేయాలండి? రాజ్యంలో ఉండే ప్రజలను కాపాడేవాడిగా ఉండాలి, రాజ్యంలో ఉండే ప్రజలను సంరక్షించేవాడిగా ఉండాలి. కానీ ఈ రాజు నేను చేయలేను, నేను ఆ దానియేలుని కాపాడలేకపోయానని బాధపడ్డాడు. కానీ దానియేలు సేవించుచున్న జీవము కలిగిన దేవుడు, యుగ యుగములు ఉండే దేవుడు దానియేలును సింహాల బోన్లో నుండి విడిపించి దానియేలును రక్షించాడు అని, ఆయనే దానియేలును ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడని గొప్పగా సాక్షించాడు. ప్రియ సహోదరి సోదరా, మన విశ్వాసం, మన భక్తి జీవితం, మన ప్రవర్తన, మన నిర్దోషత్వం మనము కాదండి చెప్పుకోవాల్సింది, మన కుటుంబ సభ్యులు కాదు, అన్యులు చెప్పాలి మన గురించి. ప్రియ సహోదరి, అన్యులు ఎదుట దేవుడి నామం ఘనపరచబడాలి. మనం కలిగిన విశ్వాసాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, నిర్దోషత్వమైన జీవితాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక అన్యుడైన రాజు దేవుణ్ణి తెలుసుకోగలిగాడు దానియేలు ద్వారా. దానియేలు ద్వారా ఒక అన్యుడు దేవుణ్ణి తెలుసుకోగలిగాడు. మన ద్వారా అనేకులు దేవుణ్ణి తెలుసుకోగలగాలి. మన ద్వారా అనేకులు దేవుణ్ణి మహిమపరచాలి. మన ద్వారా అనేకులు దేవునికి మొరపెట్టాలి. మన ద్వారా అనేకులు దేవుని స్తుతించాలి. మన ద్వారా మనము జీవించినట్లు అనేకులు నిర్దోషులుగా జీవించాలి. ప్రియ సహోదరి సోదరా, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో అనేక విషయాలు మాట్లాడాడు. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు, మన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, అనేక వస్తువులు మనకు ఉన్నప్పుడు, మన సంతోషంగా జీవిస్తున్నప్పుడు, మనకి ఏ అనారోగ్యం లేనప్పుడు, ఏ అవమానం రానప్పుడు, ఏ అవమానము మనం పొందుకోనప్పుడు, ఏ శత్రువులు మనలను తరమనప్పుడు, ఏ శోధన మనకి రానప్పుడు, ఏ అపజయం పొందనప్పుడు, మనం కోరుకున్నవన్నీ మనం పొందుకున్నప్పుడు మనము దేవునికి మొరపెట్టగలం, దేవుని స్తుతించగలం, దేవుడు చెప్పినట్లు నిర్దోషం కలిగి నీతిమంతులుగా జీవించగలం. కానీ మన జీవితంలో ఘోరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెడతాం, దేవుడికి మొరపెడతాం, మానేస్తాం. ప్రియ సహోదరి సోదరా, నిర్దోషమైన
నీతియుక్తమైన జీవితాన్ని మనం జీవించాం. నీతిగా జీవిస్తే దేవుడు ఏమి ఇచ్చాడు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెడతాం, దేవునికి మొరపెట్టడం మానేస్తాం, ఇష్టానుసారంగా జీవించడం మొదలు పెడతాం. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దానియేలు చేసిన ప్రార్థన దానియేలుని ఎక్కడ రక్షించిందని? సింహాల బోన్లో నుండి అతని ప్రాణం పోకుండా దానియేలు ప్రార్థన దానియేలుని కాపాడింది. ప్రియ సహోదరి సహోదర, మనం చేస్తున్న ప్రార్థనలు, ఉపవాసం ఉండి అనేకులు చేస్తున్న ప్రార్థనలు ఎన్నడూ వ్యర్థంగా పోవండి. వాటికి జవాబు దేవుడి దగ్గర ఉంది. ఆయన సమయం ముందు, ఆయన చిత్త ప్రకారం ఆయన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థన ఆయన మన జీవితంలో నెరవేర్చి, మనం కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితిలో నుండి మనల్ని విడిపించి ఉన్నతమైన సంతోషాన్ని అనుగ్రహించి మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరా, మనము దానియేలు వలె ప్రతి పరిస్థితిలో దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. దానియేలు వలె ముమ్మారు దేవునికి మొరపెట్టేవారుగా, దానియేలు వలె ఇటువంటి పరిస్థితుల్లో అయినా మనం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరా, మొరపెట్టేవారుగా ఉండాలి. దానియేలు వలె స్తుతించేవారుగా కూడా మనం ఉండాలి. ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనము ముగించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో అనేక విషయాలు మాట్లాడేందుకు నాయన తండ్రి అయ్యా, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. మేము కూడా నాయన తండ్రి అయ్యా దానియేలు వలె నాయన తండ్రి రోజుకు ముమ్మారు ప్రార్థించేవారుగా ఉండే కృపను ఇచ్చింది తండ్రి అయ్యా. మేము కూడా దానియేలు వలె నాయన తండ్రి అయ్యా నాయన రోజుకి నాయన తండ్రి ముమ్మారు ప్రార్థిస్తూ నిన్ను స్తుతిస్తూ నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి నీ పట్ల కలిగిన విశ్వాసాన్ని ఏ పరిస్థితుల్లో నాయన తండ్రి విడిచిపెట్టకుండా ఉండే కృపను ఇచ్చేయండి తండ్రి అయ్యా. ఎటువంటి పరిస్థితులు మా జీవితంలో వచ్చినా కూడా నాయన తండ్రి అయ్యా నాయన నీ పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నాయన నీతో మాట్లాడడం నాయన తండ్రి, నీకు మొరపెట్టడం మానకుండా ఉండే కృపను ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మేము కూడా దానియేలు వలె నిర్దోషులుగా నాయన తండ్రి అయ్యా నీతియుక్తమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. మేము కూడా నాయన దానియేలు వలె నాయన తండ్రి నాయన తండ్రి అన్యులు ఎదుట కూడా నాయన తండ్రి నీ నామాన్ని నాయన తండ్రి అయ్యా మహిమపరిచే బిడ్డలుగా నాయన తండ్రి అయ్యా. అన్యులు సైతం నాయన తండ్రి అయ్యా నేను కలిగిన విశ్వాసాన్ని బట్టి నైనా, నేను కలిగిన భక్తి జీవితాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా మేము కలిగి ఉన్న నాయన తండ్రి అయ్యా నిర్దోషత్వాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా అన్యులు సైతం మా గురించి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా సాక్ష్యం ఇచ్చే విధంగా అయినా అయ్యా అన్యులు సైతం నాయన తండ్రి అయ్యా మా విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి నిన్ను నమ్ముకునే కృపను దయచేయమని నాయన అటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని నాయన తండ్రి నాయన మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన తండ్రి నాయన ప్రతి పరిస్థితిలో నాయన తండ్రి దానియేలు వలె నాయన తండ్రి మొరపెట్టి నాయన తండ్రి మేము కలిగి ఉన్న ప్రతి ఒక్క ఘోరమైన నాయన తండ్రి పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి ప్రార్థన ద్వారా నాయన తండ్రి విడుదల పొందుతామని నాయన తండ్రి ఈరోజు వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు నేను తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకి నాయన ఉపవాసం ఉండి చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకి నాయన తండ్రి నీవు నాయన నీ చిత్త ప్రకారం నాయన తండ్రి ఏసే ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ లేని సహాయంతో నాయన తండ్రి జవాబును అనుగ్రహించి మా జీవితంలో నాయన విడుదలను అనుగ్రహించి నాయన తండ్రి ఉన్నతమైన నాయన తండ్రి సంతోషాన్ని అనుగ్రహించి మా జీవితంలో అద్భుతాన్ని చేస్తామని నాయన తండ్రి ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన నాయన తండ్రి దానియేలు సేవకుడు వలె నాయన తండ్రి అనేకులు నాయన తండ్రి అయ్యా గొప్పగా నాయన తండ్రి నీ సేవలో వాడబడడానికి నాయన నిన్ను ప్రార్థించే కృపను నాయన తండ్రి మొరపెట్టే కృపను నాయన తండ్రి అనుగ్రహించమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం మెసేజ్ ప్రకారం పరిశుద్ధాత్మనే నీ సహాయంతో నాయన తండ్రి మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఇవేళప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి ఈ చిన్ని ప్రాణి బంగారు పాదాలకు నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి ఆమేన్. ప్రణామం మీ అందరికీ షాలోమ్.